దేశ రక్షణ రంగంలో కృష్ణా జిల్లా ముఖ్య భూమిక పోషిస్తోంది. కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బెల్ కంపెనీ ద్వారా దేశ రక్షణ రంగానికి అవసరమైన యంత్రాలు అలాగే సాంకేతికతను వినియోగించే అనేక పరికరాలను కూడా అందించడం జరిగింది. బెల్ కంపెనీ విస్తరణలో భాగంగా పామర్ నియోజకవర్గం నెమ్మలూరులో ఈ బెల్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ బెల్ కంపెనీపై ఈటీవీ ప్రత్యేక కథనం. యాంటీ డ్రోన్ సిస్టమ్ను చూపించేందుకు బెల్ కంపెనీ ఈ బీచ్ ఫెస్టివల్లో ఈ వాహనాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఎలా తయారు చేశారు, అలాగే ఆపరేషన్ సింధూర్లో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉపయోగపడింది అనే అంశాలను బెల్ కంపెనీ సిబ్బంది పర్యాటకులు వివరిస్తున్నారు. ప్రస్తుతం మనతో బెల్ కంపెనీ అధికారులు ఉన్నారు. అసలు ఇది ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించింది. ఈ వాహనాన్ని మనం పరిశీలిస్తే ఒక రాడార్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ రాడార్ని ఉపయోగించి అసలు డ్రోన్ అనేది వస్తుందా రావట్లేదా, ఒకవేళ వస్తే ఎంత దూరంలో ఉంది ఏంటన్నది కూడా అంచనా వేసేందుకు ఈ రాడార్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. లోపల ఇంకా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈ డ్రోన్ అనేది నియంత్రించడం జరుగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇటీవల సింధూర్లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. మొత్తం ఈ డ్రోన్ సిస్టమ్ అంతటినీ కూడా నెమ్మకూరు దగ్గర ఉన్న బెల్ కంపెనీలో తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్కి సంబంధించిన ఏవేవైతే లోపల భాగాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ పర్యాటకులు తెలుసుకునేందుకు డిస్ప్లే చేయడం జరిగింది. దీన్ని ఇటీవల సింధూర్లో భారత్ ఆర్మీకి పంపడం జరిగింది. ఇది శత్రు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుకునేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలు అలాగే సాంకేతికను ఉపయోగించే పరికరాలు ఎంతో అవసరం. అటువంటి పరికరాలు తయారు చేయడంలో మచిలీపట్నం బెల్ కంపెనీ ప్రసిద్ధి చెందింది. ఈ బెల్ కంపెనీ విస్తరణలో భాగంగా 2016లో పామర్ నియోజకవర్గం నెమ్మలూరు దగ్గర ఈ బెల్ కంపెనీని స్థాపించడం జరిగింది. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక చొరవ చూపించి ఈ బెల్ కంపెనీని నెమ్మలూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెల్ కంపెనీ ద్వారా దేశ రక్షణ రంగంలో అనేక కీలకమైన ప్రాజెక్టులను ఈ బెల్ కంపెనీ ద్వారా దేశానికి అందించడం జరిగింది. అలాగే ఇటీవల ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా ఇదే బెల్ కంపెనీ ద్వారా దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను నిర్వీర్యం చేయడంలో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఎంతో ఉపయోగపడింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఈ బెల్ కంపెనీని వర్చువల్గా ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ బెల్ కంపెనీ దేశానికి ఉపయోగపడే అనేక అధునాతన సాంకేతిక పరికరాలను అందించేందుకు మరింత వడివడిగా అడుగులు వేస్తోంది. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, బెల్ కంపెనీ, కృష్ణా జిల్లా.